ఏపీ లిక్కర్ కేసులో సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో 3 అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా చేర్చిన సిట్ తాజాగా ఛార్జ్ షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్, బాలాజీ, నవీన్ పాత్రను పేర్కొంది. మొత్తం 86 పేజీలతో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో 3 అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా చేర్చిన సిట్ తాజా ఛార్జ్ షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్, బాలాజీ, నవీన్ పాత్రను పేర్కొంది. మొత్తం 86 పేజీలతో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అనేది ఇంకా దూకుడు పెంచుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఆధారాలు సేకరించే నిమిత్తంలో భాగంగా ఇక ఏదైతే 3వ ఛార్జ్ షీట్ అనేది కూడా ఇటు దాఖలు చేయడం కూడా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఈ యొక్క కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పాత్రపై ప్రస్తావన ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ఇక చెవిరెడ్డి అనుచరులు సైతం కూడా బాలాజీ, నవీన్ సైతం కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో అయితే కనుక పేర్కొనడంతో ఇక తాజాగా అయితే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కనుక విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఛార్జ్ షీట్ ఏదైతే ఆగస్టు 11న 2వ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సిట్ అధికారులు తాజాగా అయితే కనుక ఇక 3వ అదనపు ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడంతో దీనిపై అయితే కనుక సిట్ అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక వేలాది కోట్ల రూపాయల ఈ యొక్క స్కామ్ కేసులో భాగంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక సిట్ అధికారులు ఆధారాలు సేకరించే పనులు అయితే కనుక నిమగ్నమైనట్టు కూడా తెలుస్తూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ సంతోష్.